ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తొర్రూరు జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ల ఎన్నికలుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తొర్రూరులో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన వ్యక్తులు తప్ప వేరే వ్యక్తులెవరూ తొర్రూరులోకి రావద్దన్నారు పోలీసులు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలుంటారని వార్నింగ్ ఇచ్చారు. నిన్న చైర్పర్సన్ల ఎన్నిక సందర్భంగా ఘర్షణలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ తొర్రూరు, జనగామ, డోర్నకల్లో చైర్మన్ ఎన్నిక జరగనుంది. తొర్రూరు, జనగామపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తొర్రూరుకు 3, జనగామకు 2 అబ్జర్వర్లను నియమించింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ జనగామకు 3 పరిశీలకులను అపాయింట్ చేసింది. నిన్న ఘర్షణలు జరగడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న జరిగిన గురించి ఇప్పటివరకు ఏం కంప్లైంట్ రాలేదు. ఆల్సో ఎవరెవరు షెల్టర్ ఇచ్చారో వాళ్ళపైన ఆల్రెడీ మనము యాక్షన్ తీసుకున్నాము. ఈ రోజు గురించి క్యాడర్ మొబిలైజేషన్ చేస్తారంటే వాళ్ళకి వెరీ క్లియర్, మీరు ఏదైనా ఎలక్షన్ ప్రాసెస్ అడ్డుకోవడానికి కానీ ఏదైనా డిస్టర్బ్ చేయాలని అనుకుంటే మాత్రం వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ ఉంది, అమల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా యూ షుడ్ రెస్పెక్ట్ ద లా అండ్ ఆల్ షుడ్ ఒబే ద రూల్స్ అండ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ అని చెప్తున్నాను. నేను ఒకటి క్లియర్గా చెప్తానండి. యాక్చువల్లీ నిన్న కూడా పోలింగ్ ప్రాసెస్ వాస్ కంప్లీట్లీ పీస్ఫుల్ విత్ ఇన్ ద మీటింగ్ హాల్ కానీ మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ ఎలాంటి ఇష్యూ జరగలేదు. ఓన్లీ బయట కొంతమంది గ్యాదర్ అవ్వారు. దాన్ని మనం 100% డిస్పర్స్ చేశాము. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది 100% నిన్న కూడా కంట్రోల్లో ఉంది, ఈ రోజు కూడా కంట్రోల్లో ఉంది. ఈ జనాలు ఎవరు భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా నిన్న కూడా అయింది, ఈ రోజు కూడా అవ్వనట్టు మనం ఎన్షూర్ చేసుకోవాలి. ఎవ్రీవన్ షుడ్ ఒబే ద లా, రెస్పెక్ట్ ద లా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎన్షూరింగ్ ఎలక్షన్ పీస్ఫుల్ కావాలని అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఎవ్రీవన్ షుడ్ కోఆపరేట్ అని రిక్వెస్ట్ చేస్తాం.